హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలోని ప్లాంక్ పోజ్ దానికి సంబంధించిన రిలేటెడ్ వార్మప్స్ అన్నీ కూడా మీకు చేసి చూపిస్తున్నాను. ఈ ప్లాంక్ పోజ్ చేయడానికి ఫస్ట్ హార్మ్ స్ట్రెంగ్త్ పెంచే మూమెంట్ చేయాలి. చేతులు అన్నీ కూడా ఇలాగా ఈ చేతులు అన్నిటిని కూడా ఈ రకంగా క్రషింగ్ చేయాలన్నమాట. ఈ ఒకదాని మీద ఒకటి మీ లెఫ్ట్ ఎల్బో మీద రైట్ ఎల్బో ఉంచి పూర్తిగా రొటేషన్ చేయాలి. అలాగే ఆపోజిట్గా కూడా రొటేషన్ చేయాలి. ఇలాగా 15 to 20 టైమ్స్ రొటేషన్ చేయాలి. మళ్ళీ తర్వాత హ్యాండ్ చేంజ్ చేస్తూ కూడా రెండో వైపు పూర్తిగా బ్రీతింగ్ అంతా నార్మల్గా ఉండాలి. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అలాగా మూమెంట్ చేయాలన్నమాట. ఈ రకంగా చేయడం వల్ల బాగా హార్మ్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది అనమాట. హార్మ్స్ రిలేటెడ్ ఆసనాలు ఏవి చేయాలన్నా సరే ఈ మూమెంట్స్ ఎక్కువ చేయాలి. సైడ్కి ముందుకి బాగా హ్యాండ్స్ స్ట్రెచ్చింగ్ చేయాలి. అలాగే ఫోల్డింగ్ చేయాలి. ఆర్మ్స్లో మంచి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. మీ చేతులను బాగా స్ట్రెంగ్త్ బాగా పెరిగి రెండు ఫింగర్స్ కూడా గ్రౌండ్కి టచ్ చేస్తూ వాక్ చేయాలి. ముందుకి వెనక్కి అలాగ వాక్ చేయడం వల్ల ఫింగర్స్లోనే బాగా స్ట్రెంగ్త్ వస్తుంది. మీ చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో బాగా స్ట్రాంగ్ అవుతాయని. ముందుకి వెనక్కి బ్రీతింగ్ అంతా కూడా నార్మల్గా ఉండాలి. దీని తర్వాత మీకు రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ని రైజ్ చేస్తూ అలాగే లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్ రైజ్ చేస్తూ బోత్ సైడ్ రెండు వైపులు కూడా అలా మూమెంట్ చేయాలి. మీకు అంటే ముందు వైపు నుండి కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే కోర్ మజిల్స్, మీ అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్త్ వస్తాయి. తర్వాత మీకు షోల్డర్ ఓపెనింగ్ అవుతుంది. లెగ్స్ కూడా హ్యాండ్స్ బాగా మూమెంట్ అవుతాయి అన్నమాట. చేతులను కిందన పెట్టి మూమెంట్ చేస్తున్నారు కాబట్టి బాడీ వెయిట్ అంతా కూడా ఒక హ్యాండ్ మీద డౌన్ చేస్తున్నారు కాబట్టి చేతులు బాగా స్ట్రెంగ్త్ వస్తుంది. ఇలాగా చూడండి, రెండు చేతులు కూడా గ్రౌండ్ మీద ఉంచుతూ పైకి కిందకి అలాగే దండి అంటే పుషప్స్ లాగా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే మీ హార్మ్స్ బైసెప్స్ కూడా బాగా స్ట్రెంగ్త్ వస్తుంది. తర్వాత మీకు రెండు వేళ్ళు కూడా రెండు చేతులు వెనక్కి మీ వైపుకి పూర్తిగా రొటేట్ చేసి ఇలా పైకి కిందకి మూమెంట్ చేయాలి. అంటే చేతి మడాలు వెనక్కి ముందుకి ఇలా మూమెంట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా రిస్ట్ అంతా బాగా స్ట్రెచింగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు ఇది ప్లాంక్ పోజ్ చూసారా. పూర్తిగా ఆర్మ్స్ ఎప్పుడైతే బాగా స్ట్రెంగ్త్ చేశారో మీ ప్లాంక్ పోజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, టోస్ మీద కంప్లీట్గా బ్యాలెన్స్ చేశారు, వెనక టోస్ మీద, ముందు చేతుల మీద. దీని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ ఎల్బోస్ డౌన్ చేస్తూ ప్లాంక్ పోజ్. అంటే ప్లాంక్ పోజ్లో చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్లాంక్ పోజ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. దీని తర్వాత వేరియేషన్ చూసారా, అంటే రైట్ లెగ్ మీద లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ ఒక లెగ్ మీద పూర్తిగా సైడ్ ప్లాంక్ పోజ్ అనమాట. ఈ సైడ్ వెస్ట్ పార్ట్ అంతా కూడా బాగా తగ్గుతుంది యాక్చువల్గా. అది అలాగే హెడ్ పైకి. ఇదేంటంటే పూర్తిగా మీకు ఈ ప్లాంక్ పోజ్ చేయడం వల్ల హార్ట్ హెల్త్ మెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ హార్ట్ హెల్త్ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది. లెఫ్ట్ హీల్ మీద రైట్ టోస్ పెట్టుకుంటూ ఎల్బోస్ కంప్లీట్ గ్రౌండ్ మీద, హెడ్ స్ట్రైట్గా. ఈ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీకు లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బాడీ బ్యాలెన్సింగ్ అవుతుంది. తర్వాత కోర్ మజిల్స్, మీకు అబ్డామినల్ ఏరియా దగ్గర ఏదైతే మజిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా స్ట్రెచింగ్ అవుతుంది. ఇది చతురంగ దండాసన్. ఎగ్జాక్ట్గా ఎల్బోస్ డౌన్ చేస్తూ పూర్తిగా డౌన్ చేయాలి. తర్వాత హార్మ్ స్ట్రెచింగ్ బాగా అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తర్వాత మీకు మెటబాలిజం అనేది బాగా పెరుగుతుంది, ఫ్యాట్ బాగా తగ్గుతుంది అనమాట. చేతులు పైకి సైడ్కి తిప్పుతూ వెనక్కి, ఇది అప్వర్డ్ ప్లాంక్ పోజ్ అనమాట. అప్వర్డ్ ప్లాంక్ పోజ్. ఈ ఆసనంలో ఈ ఆసనాలన్నీ కూడా మీకు వీలున్నంతసేపు చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.